హైపర్మెట్రోపియా. ఓకే, ఇదేంటో చూద్దాం. ఇంతకుముందు మయోపియా చూసినప్పుడు దగ్గర ఉండేది కనిపించి దూరం ఉండేది కనపడలేదు. హైపర్మెట్రోపియా దానికి రివర్స్, దగ్గర ఉండేది కనపడుతూ దూరం ఉండేది కనిపిస్తూ ఉంటుంది. ఆ డిఫెక్ట్నే హైపర్మెట్రోపియా. అండర్స్టాండ్? రివర్స్, మయోపియాకి ఆపోజిట్ ఎదురు అంటే హైపర్మెట్రోపియా. some people can see distant objects but they cannot see nearby objects. Such type of defect is called hypermetropia. ఓకేనా? సమ్ పీపుల్ కెన్ సీ డిస్టెన్స్డ్ ఆబ్జెక్ట్స్, దూరం ఉండే వాటిని చూడగలుగుతారు. బట్ దే కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ hypermetropia. It is also known as a farsightedness. దీన్ని ఏమనొచ్చు అంటే farsightedness అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ హైపర్మెట్రోపియాలో మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందంటే ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. ఎంత ఉంటుందంట? 2.27 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు దీని నుంచి మీరు బాగా అర్థం చేసుకోవాలి. మినిమం ఫోకల్ లెంత్ అంటే మనం ఇంతకుముందు డిరైవ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ దగ్గర ఉంది. ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్ లో ఉన్నప్పుడు ఇమేజ్ రెటీనా మీద పడింది. అప్పుడు ఆ ఐ లెన్స్ ఉన్న ఫోకల్ లెంత్ ని ఏమన్నాము? మినిమం ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్స్ అన్నాము. ఇప్పుడు అదే 2.27 సెంటీమీటర్స్ ఉండాలి ఇక్కడికి ఐకి రెటీనాకి మధ్య డిస్టెన్స్. దాన్ని కదా ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ ఫోకల్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ అంటారు. అంటే 2.27 కన్నా ఎక్కువైతే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇప్పుడు ఓకే, బిహైండ్ ద రెటీనా ఫామ్ అవ్వాలి. లెట్స్ డ్రా వన్ డయాగ్రామ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఏ lens eye. This is the eye lens. Here point L point is this is the L point, and here ఏదో ఒకసారి ఇక్కడ చూద్దాం. L పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. L పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది? రెటీనా మీదే పడుతుంది అనేసి మనం చూసుకున్నాం. మినిమం ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్స్ ఉండాలి అనేసి. ఓకే, 2.27 సెంటీమీటర్స్. ఇది కాదు, రైట్. ఓకే, సో సరే ఇంతకుముందు కన్సిడర్ చేసుకుంటే డ్రా చేసాడు. అంటే ఎల్ పాయింట్ దగ్గర కనుక మనకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ రెటీనా మీద పడుతుంది. అప్పుడు ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్స్ అని చదువుకున్నాం ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఇక్కడ ఏమంది అంట? ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ 2.27 సెంటీమీటర్స్ అంట. అంటే ఆబ్జెక్ట్ పాయింట్ ఎల్ దగ్గర ఉంది, ఎల్ పాయింట్ దగ్గర ఉంది. అంటే 25 సెంటీమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. కాకపోతే వీళ్ళకున్న డిఫెక్ట్ ప్రాబ్లం ఏంది? 2.27 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది ఫోకల్ లెంత్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఎలా ట్రావెల్ అయ్యేసి ఇమేజ్ ఎక్కడ పడుతుందంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. ఇక్కడ పడతా ఉంది. ఎందుకు? గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. అంటే ఇక్కడికి 2.27 సెంటీమీటర్స్ ఉన్నాయని మీనింగ్. బాగా అర్థం చేసుకోండి. ఓకే, వీళ్ళ ప్రాబ్లం ఏంది? వీళ్ళు దగ్గరగా ఉండే వాటిని చూడలేరు, దూరం ఉండే వాళ్ళని చూడగలుగుతారు. అది వీళ్ళ ప్రాబ్లం. దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు చూడలేకున్నారు?
మామూలుగా ఆబ్జెక్ట్ దగ్గరగా ఉంటే మినిమం ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి? 2.27 సెంటీమీటర్స్ ఉండాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ దగ్గరగానే ఉంది, బట్ ఫోకల్ లెంగ్త్ ఏమైపోయింది? గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ అయింది. గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ ఏమవుతుంది? రెటీనాను దాటుకొని రెటీనా కావాలా ఇమేజ్ అనేది ఫామ్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఆబ్జెక్ట్ ఇలా వెనక్కి తీసుకొచ్చామనుకో, ఇమేజ్ కానీ ఇలా వెనక్కి వస్తుందా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాము, ఇమేజ్ ఏమైంది? కరెక్ట్గా రెటీనా పైకి వచ్చింది. Clear? Okay na? So now the object is at point L. Image is formed behind the retina. If object is moving away from the eye lens, image comes closer to the retina. If the object is moving certain distance, at that point the image is formed on the retina only. Okay, retina only. Here let that point be a H అనుకుందాం. అంటే if the object is at point H, image is formed on the retina. If the object is before the point H, the image is formed behind the retina. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇంకెంత ఈ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఎక్కడన్నా ఉంది, ఇమేజ్ రెటీనా మీదే పడుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది ఈ హెచ్ పాయింట్ క్రాస్ చేసి ముందు ఉంటుందో, ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ బిహైండ్ ద రెటీనాలో పడుతూ ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్? అంటే ఇప్పుడు ఈ పాయింట్ అంటే మినిమం గా ఎంత డిస్టెన్స్ ఉండాలంట? మినిమం గా సర్టెన్ డిస్టెన్స్ ఉండాలి. కరెక్ట్ అని ఎంత డిస్టెన్స్, ఒక్కొక్క డిఫెక్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, అంటే ఒక్కొక్క ఐకి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి కొంత డిస్టెన్స్, మినిమం గా సర్టెన్ డిస్టెన్స్ లో ఆ ఒక పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ రెటీనా మీద పడుతుంది. అండర్స్టాండ్? కాబట్టి ఈ పాయింట్ ఏమంటున్నామంటే నియర్ పాయింట్ అంటున్నాం. ఈ పాయింట్ ఏమంటున్నాము? నియర్ పాయింట్. ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్. ఓకే, ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ అట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఓకే, ఇమేజ్ ఆన్ ద రెటీనా అంటే ఈ పాయింట్ దగ్గర ఇట్లా ఉందనుకున్నాం. ఇది ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం అర్థం అవడం కోసం. ఓకే, ఇది ఐ లెన్స్. Here point L is there and here point H is there. ఇప్పుడు ఆబ్జెక్ట్ పాయింట్ H దగ్గర ఉందంట, అంటే ఏ పాయింట్ దగ్గర ఉంది? నియర్ పాయింట్ దగ్గర ఉంది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నియర్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ రెటీనా. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? రెటీనా. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. ఆబ్జెక్ట్ కరెక్ట్ గా హెచ్ దగ్గర ఉంది అనుకోండి, ఇమేజ్ కరెక్ట్ గా రెటీనా పైన ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈ పాయింట్ నుంచి ఇటు డిస్టెన్స్ ఎక్కడన్నా ఉంది, ఇమేజ్ ఎక్కడ ఉంటుందంట? రెటీనా పైనే ఉంటుంది. అదే విల్ ఫాల్ట్ అంటే దగ్గరగా ఉండేటివి కనపడట్లేదు, దగ్గరగా ఉంది కానీ కనపడలేదు. ఆబ్జెక్ట్ దూరంగా వెళ్ళే కొద్దికి దే కెన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్. ఆ డిఫెక్ట్ ని హైపర్మెట్రోపియా అంటారు. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? అంటే దగ్గరగా ఉండేది కనపడలా, దూరంగా ఉండేది కనిపిస్తా ఉంది. బికాస్ ఆఫ్ మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. రైట్, ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ దగ్గరలోనే ఉంది. ఎక్కడుంది? పాయింట్ ఎల్ దగ్గరే ఉంది అనుకున్నాం ఆబ్జెక్ట్. కానీ దాన్ని చూడగలగాలి. చూడాలంటే ఆబ్జెక్ట్ ని దూరంగా తీసుకురావాలి, లేదా ఐ అన్న దూరంగా వెళ్ళాలి. అలా రెండు కానప్పుడు ఆబ్జెక్ట్ ఎల దగ్గరే ఉంది, ఐ ఇక్కడే ఉంది, అయినా ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ ని క్లియర్ గా చూడాలి, అంటే ఇమేజ్ రెటీనా మీద పడాలి. ఏం చేయాలంటే అప్పుడు ఇంకొక లెన్స్ ని యూజ్ చేయాలి. టు కరెక్ట్ ద హైపర్మెట్రోపియా బై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్. టు కరెక్ట్ ద హైపర్మెట్రోపియా బై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్. ఏ లెన్స్ వాడతారంట? బై కాన్వెక్స్ లెన్స్. ఓకే, అది ఎలా ఒకసారి డ్రా చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా? నియర్ పాయింట్, మినిమం గా సర్టెన్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంటే దాని ఇమేజ్ రెటీనా మీద పడినప్పుడు ఆ పాయింట్ నే నియర్ పాయింట్ అంటాం. మళ్ళీ మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ లో నియర్ పాయింట్ అన్నాం, అది నార్మల్ నియర్ పాయింట్. ఇది హైపర్మెట్రోపియాలో ఉండే నియర్ పాయింట్.
ఓకేనా? మనం అక్కడ చదువుకున్నాం నియర్ పాయింట్ ఇస్ 25 సెంటీమీటర్స్ అని, అది వేరు, అదేది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ పీస్ అని. ఇక్కడ ఉన్న నియర్ పాయింట్ వేరు. ఓకే, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెక్ట్ చేద్దాం. టు కరెక్ట్ ద hypermetropia by concave lens is by convex lens is used. Okay, here I am placing by convex lens. This is the convex lens. Object is at point L. Object is at point L. So from this object, light rays are falling on the lens. Light rays are falling on the lens. Okay, so when the object is at point L, this lens can make the image of this object, at point H. ఎక్కడ ఫామ్ చేసిందంట? ఇమేజ్ ని H పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. అండర్స్టాండ్? బాగా వింటూ రండి. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ఎక్కడుంది? L దగ్గర ఉంది. ఇక్కడ మనం పెట్టిన లెన్స్ ఏంది? కాన్వెక్స్ లెన్స్. ఒక సిచ్యువేషన్ లో కాన్వెక్స్ లెన్స్ సేమ్ సైడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. రే డయాగ్రామ్స్ కనుక చూసామంటే, అంటే కాన్వెక్స్ లెన్స్ లో మనము ఆబ్జెక్ట్ ని పోల్ కి ఫోకల్ పాయింట్ కి మిడిల్ లో ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఫామ్ అవుతుంది కదా. అట్లా మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ లెన్స్ ఏం చేసింది? ఇమేజ్ ని సేమ్ సైడే ఫామ్ చేసింది. ఎక్కడ ఫామ్ చేసింది ఇమేజ్? ఇప్పుడు ఇక్కడ పాయింట్ H దగ్గర ఫామ్ అయింది ఇమేజ్. సో ఇమేజ్ పాయింట్ H దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఐ లెన్స్ కి ఎలా యాక్ట్ అవుతుందంటే ఆబ్జెక్ట్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇమేజ్ యాక్ట్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ టు ద ఐ లెన్స్. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయితే ఐ లెన్స్ ఏం చేయాలి? ఇమేజ్ ని రెటీనా మీద ఫామ్ చేయాలి కదా. కాబట్టి సో దిస్ ఇమేజ్ కెన్ యాక్ట్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్. సో దట్స్ వై image is formed on the retina. Okay, image is formed on retina. ఇట్లా రెటీనా దగ్గర ఫామ్ అయిపోయింది. అండర్స్టాండ్? ఓకేనా? అంటే మనం ఏం చేస్తున్నాం? హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయడానికి బై కాన్వెక్స్ లెన్స్ ని. ఇక్కడ హైపర్మెట్రోపియాలో ఆబ్జెక్ట్ ఎల్ పాయింట్ దగ్గరే ఉంది, అంటే 25 సెంటీమీటర్ దగ్గరే ఉంది. దాన్ని చూడలేకున్నారు. ఇక్కడ చూడలేదు కాబట్టి కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేశారు? నియర్ పాయింట్ దగ్గర ఫామ్ చేశారు. నియర్ పాయింట్ దగ్గర ఉన్న ఇమేజ్ ఐ లెన్స్ కి ఎలా కనిపిస్తుంది? ఆబ్జెక్ట్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఐ లెన్స్ ఏం చేయాలి? దాని ఇమేజ్ ని రెటీనా మీద ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేస్తాం. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ హైపర్మెట్రోపియా. ఓకే, సో హైపర్మెట్రోపియాకి కాజెస్ కూడా కొన్ని ఉన్నాయి. 2 కాజెస్ ఉన్నాయి. ఆ కాజెస్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఐ లెన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ పడింది ఇమేజ్. అంటే దాని మీనింగ్ ఏంది? ఈ ఐ లెన్స్ కి ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉన్నట్టు కదా, టూ లాంగ్ ఉన్నట్టు. ఓకేనా? ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ టూ లాంగ్. ఓకే, సో ఇంత డిస్టెన్స్ లో ఫామ్ అయిందంటే దీనికి ఫోకల్ లెంత్ ఎలా ఉన్నట్టు? చాలా లాంగ్ గా ఉన్నట్టు. ఓకే, దట్ ఈస్ వన్ డిఫెక్ట్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ టూ లాంగ్. సెకండ్ వన్, సో ద సైజ్ ఆఫ్ ద ఐబాల్ ఈజ్ వెరీ స్మాల్ ఆర్ టూ స్మాల్. ఓకే, ద సైజ్ ఆఫ్ ద ఐబాల్ ఈజ్ వెరీ స్మాల్. ఐబాల్ సైజ్ స్మాల్ గా ఉన్న ఇమేజ్ ఎక్కడ పడుతుంది? బిహైండ్ ద రెటీనా. ఫోకల్ లెంత్ ఎక్కువ ఉన్నా బిహైండ్ ద రెటీనా ఇమేజ్ పడుతుంది, లేదా ఐబాల్ సైజ్ స్మాల్ గా ఉన్న ఇమేజ్ బిహైండ్ ద రెటీనా మీదనే పడుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హైపర్మెట్రోపియా. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసిన లెన్స్ ఏంది? కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ కి మనము ఒక ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ ఫోకల్ లెంత్ ఏదో చూద్దాం. ఇప్పుడు ఇది కదా కాన్వెక్స్ లెన్స్, దీనికి మనం ఫోకల్ లెంత్ ని కనిపెట్టాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? పాయింట్ ఎల్ దగ్గర ఉంది. పాయింట్ ఎల్ దగ్గర ఉంటే అది ఎన్ని సెంటీమీటర్లు? 25 సెంటీమీటర్స్. యూ ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. నియర్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది అంటే అది ఎంత డిస్టెన్స్ తెలియదు. ఆ డిస్టెన్స్ ని డి అనుకున్నాం. ఓకేనా? డి ఇమేజ్ డిస్టెన్స్. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము?
ఇక్కడ చూడండి లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ ఈ సైడే ఉంది, ఇమేజ్ ఈ సైడే ఉంది. రెండు ఏమవుతుంది అప్పుడు మైనస్లే కదా. ఓకే, రెండు మైనస్లే అవుతారు. అంటే u is equals to minus 25 centimeters, v is equals to minus d centimeters అవుతాం. రెండు మైనస్. ఇప్పుడు ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయి. 1 by f is equals to 1 by v minus 1 by e. 1 by minus d minus 1 by minus 25. 1 minus 1 by d minus into minus plus 1 by 25. So 20 cross multiply చేయండి. 25 into minus 1 minus 25 plus d into 1 d by d into 25 d 25. So therefore d minus 25 by d into 25. This is 1 by f. మరి f కావాలంటే d into 25 by d minus 25. So this is the minimum focal length of eye lens. అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేసుకోండి, d అనేది నియర్ పాయింట్ డిస్టెన్స్ కదా, అంటే ఇమేజ్ డిస్టెన్స్. అంటే d అనేది 25 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే ఈ ఫోకల్ లెంత్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇక్కడ యూజ్ చేసిన లెన్స్ ఏంది, కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ ఎలా ఉండాలి, పాజిటివ్ లోనే ఉండాలి. ఇప్పుడు ఇది పాజిటివ్ అవ్వాలి, ఫోకల్ లెంత్ పాజిటివ్ అవ్వాలంటే కంపల్సరీగా d వాల్యూ ఏమో ఉండాలి, గ్రేటర్ దెన్ 25 సెంటీమీటర్స్ అవ్వాలి. ఓకేనా. సో కాబట్టి d is always greater than 25 centimeters. So this is about hypermetropia. ఓకేనా. ప్రెస్బియోపియా అంటే మనకి ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి అకామిడేషన్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అకామిడేషన్ ఎబిలిటీ ఆఫ్ ఐ కెన్ బి డిక్రీజ్ గ్రాడ్యువల్లీ విత్ ఇంక్రీజింగ్ ద ఏజ్. ఏజ్ పెరిగే కొద్దికి అకామిడేషన్ డిక్రీజ్ అయిపోవడానికి రీజను సిలియరీ మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా లేకపోవడం. మజిల్స్ కదా అవి, ఏజ్తో పాటు వాటి ఫ్లెక్సిబిలిటీ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకున్న నియర్ పాయింట్ ఏమవుతుంది, నియర్ పాయింట్ అంటే ఇప్పుడు నార్మల్ నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆ సిలియరీ మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి అనుకోండి, అకామిడేషన్ ప్రాసెస్ బాగుంది అనేసి మీనింగ్. అప్పుడు నియర్ పాయింట్ ఎంత ఉంటుంది, 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ అకామిడేషన్ ఎబిలిటీ అనేది స్లోగా డిక్రీజ్ అవుతా ఉంది, ఏజ్ పెరుగుతూ ఉంది, అకామిడేషన్ ప్రాసెస్ డిక్రీజ్ అవుతా ఉంది. ఎందుకు, సిలియరీ మజిల్స్ వీక్ అయిపోతూ ఉన్నాయి. అప్పుడు నియర్ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళకి స్లోగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే 25 ఉండాల్సింది 30, 50 సెంటీమీటర్స్, ఈవెన్ 1 మీటర్స్ అని కూడా ఉండొచ్చు. ఓకే, అలా వాళ్ళకి ఏమవుతుందంటే నియర్ పాయింట్ రెసీడ్స్ అవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉన్న వస్తువు కనపడదు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కనపడదు, రెండు కనపడదు. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ విత్ ప్రెస్బియోపియా మీన్స్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బోత్ మయోపియా యాజ్ వెల్ యాజ్ హైపర్మెట్రోపియా. ఈ రెండిటితో సఫర్ అవుతూ ఉంటారు. ఈ రెండిటితో సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ రెండింటిని కరెక్ట్ చేయాలంటే ఒక లెన్స్ కావాలి. అంటే ఆ రెండింటిని కంబైన్డ్ గా వచ్చింది అనుకో, మయోపియా హైపర్మెట్రోపియా రెండు ఒకేసారి అలా వాళ్ళకి యాక్ట్ అయ్యింది, ఓకే, సఫర్ అవుతున్నారు వాళ్ళు, దాన్ని ఏమంటున్నారు, ప్రెస్బియోపియా అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రెస్బియోపియాని కరెక్ట్ చేయడానికి వాడే లెన్స్ బైఫోకల్ లెన్స్ అంటాం. బైఫోకల్ లెన్స్. ఓకే, బైఫోకల్ లెన్స్ అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ చూస్తుంటే లెన్స్ బాగా నీట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉంటుంది వాళ్ళది ఐ లెన్స్, వాళ్ళ స్పెక్ట్స్ ఇట్లా ఉంటారు. ఓకే, ఇక్కడ ఒక లెన్స్, ఇదొక లెన్స్. ఈ లెన్స్ ఏమో కాన్వెక్స్ లెన్స్, అంటే బై కాన్వెక్స్ లెన్స్. ఇదేమో కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ అప్పర్ పోర్షన్ లో ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ బాటమ్ పోర్షన్ లో ఉంటుంది. వాళ్ళ టూ లెన్సెస్ ని కంబైన్డ్ గా ఒక లెన్స్ గానే వాడతారు. దాన్ని ఏమంటారంటే బైఫోకల్ లెన్స్ అంటూ ఉంటారు. ఓకేనా, అండర్స్టాండ్. అంటే ఇప్పుడు ఇది ఎందుకు కాన్వెక్స్ లెన్స్, ఓకే, కాన్వెక్స్ లెన్స్ దేనికి, దగ్గరగా ఉండే వాటిని చూడడం కోసం.
ఓకే. కాన్కేవ్ లెన్స్ దూరంగా ఉండే దాని కోసం చూడటం కోసం వాడుతూ ఉంటారు. హైపర్ మయోపియా, హైపర్ మెట్రోపియా రెండు వాళ్ళకి యాక్ట్ అయ్యింది కాబట్టి అది ప్రెస్బియోపియా. దాన్ని కరెక్ట్ చేయడానికి ఇలాంటి లెన్సెస్ వాడుతూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఐ డిఫెక్ట్స్, రైట్?